ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? చాలామంది కొంచెం ఏదైనా విషయం ఉందంటే ఏవేవేవేవేవో ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. అంటే ఒకదానికి పరిపరి విధాలు రకరకాలుగా ఆలోచించేసి ఊహించేసి ఇలా అయితే అలా అయిపోతుందేమో, అలా అయితే ఇలా అయిపోతుందేమో అని మైండ్ అంతా ఖరాబ్ చేసేసుకుంటారు. ఖరాబ్ అంటే అదే పాడు చేసుకుంటారు. మనసు అంతా పాడైపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు, ఏం చేయాలో తెలీదు. ఓవర్ థింకింగ్ అనమాట. ముఖ్యంగా ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి. ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాసేపు మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఇక నా ఆలోచన అందుకే అంటారు ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్న వాళ్ళకి మనసు నిండా ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు. అది ఎలా ఉంటుంది అంటే దెయ్యాలు ఏవేవో చూసారా కొత్తవన్నీ చేస్తూ ఉన్నట్లుగా ఆలోచన ఉంటుందన్నమాట. అందుకే డెవిల్స్ వర్క్షాప్ అంటారు. డెవిల్ అంటే దెయ్యం. సో మన మనసు కూడా అంత భయంకరమైనదే, మంచిది అలాగే భయంకరమైనది కూడా. మంచిది ఇన్ ద సెన్స్ మంచిగా ఆలోచిస్తుంది, చెడు కూడా ఆలోచిస్తుంది. ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు, ఎవ్వరూ మంచివాళ్ళు కాదు, ఎవ్వరూ చెడ్డవాళ్ళు కూడా కాదు కదా. మంచి చెడు అనేది మన జీవితంలో ఉంటూనే ఉంటుంది. దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనము ఐడిల్ మ్యాన్స్ మైండ్ అన్నారు, అందుకే ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏ పని లేకపోతే ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి బుర్ర పిచ్చి అయిపోతుంది. అదే ఏదో పనిలో ఉన్నామనుకోండి, మన ఆలోచనలన్నీ ఆ పని ఎలా చేయాలి అని చెప్పి దాని మీద ఉంటుందన్నమాట. సాధారణంగా ఎక్కువగా మానసికంగా బాధపడే వాళ్ళు ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళే ఉంటారు. దాన్ని మనం ముందు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు కూడా చాలా విషయాల్లో మనము విజయాన్ని సాధించవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఏదైనా సాధించాలా లేదా అన్నది పక్కకు పెడదాం. ఫస్ట్ ముందు మన మనస్ఫూర్తిగా మన మనసు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం అంతా పాడైపోతుంది. ఏంటో ఆలోచిస్తుంటాం, దానివల్ల తలనొప్పి వచ్చేస్తుంది, దానివల్ల ఆరోగ్యంలోనే ఏవేవో నొప్పులు వచ్చేస్తుంటాయి, ఏవేవో అయిపోతుంటుంది అనమాట. నాకు ఏదేదో అయిపోతుంది అని అంటుంటారు కొంతమంది. ఒత్తినే ఏంటంటే పాపం వాళ్ళకి అవుతుంది అలాగే. ఎందుకు? పని లేక. ప్రతి వాడు ఏదో ఒక పని చేయాలండి. చెయ్యకపోతే ఖాళీగా కూర్చున్నామా ఇంకా మన బుర్ర మాత్రం మన మాట వినదండి. ఆలోచించుకోండి మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి.